సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనాల దాకా మనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో దేవుడు చీమల యొద్దకు వెళ్ళమని చెప్పాడు. మానవ జీవితంలో సరైన నడతలు, సరైన ఆలోచనలు, సరైన తలంపులు, దేవుని యందు భయభక్తులు లేనందు వల్ల అవన్నిటినీ నేర్చుకునేదానికి, ఒక క్రమశిక్షణ నేర్చుకునేదానికి దేవుడు చీమల యొద్దకు వెళ్ళమని తెలియపరుస్తూ ఉన్నాడు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటున్నాడు. చీమలకి అవి బలం లేని జీవులు. రెండవది, న్యాయాధిపతి దానికి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. చీమలు క్రమశిక్షణ కలిగినవి. పై విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, మరి బలము లేని జీవులైనా కూడా మరి చీమలు క్రమశిక్షణ కలిగి ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు చీమల గురించి చూసుకున్నట్లయితే, చీమలు దాదాపు ఒక పుట్టలో 80 లక్షలకు పైన చీమలు ఉంటాయని సైంటిస్టులు అంచనా వేసి దాన్ని కనిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక పుట్టలో 80 లక్షలకు పైచిలకు చీమలు ఉంటాయి. దాంట్లో 4 రకాలైన చీమలు ఉన్నాయి. 4 రకాలైన చీమల్లో మొదటిది రాణి చీమలు. ఈ చీమల పని ఏంటంటే గుడ్లు పెట్టడము దాని పని. అవి పుట్టలోనే ఉంటాయి, దానికి కేటాయించిన గదుల్లో ఉండి అక్కడే అవి గుడ్లు పెడతా ఉంటాయి. అలాగే రెండో రకం చీమలు కాపలా చీమలు. ఈ చీమలు రాణి చీమలకు సేవ చేస్తూ ఉంటాయి అన్నమాట. రాణికి చీమల చుట్టూ అవి ఉంటే రాణికి ఏం అవసరమో, ఆహారం అవసరమైతే ఒదిగిస్తూ, రాణికి ఎవరు కూడా అటాక్ చేయకుండా అవి కాపలా కాస్తూ సేవ చేస్తూ ఉంటాయి. మూడవ రకం స్త్రీమలు, అవి శ్రామిక స్త్రీమలు. అవి ఆహారాన్ని సేకరించేదానికి అది పని. ఆ పుట్ట నుంచి బయటికి వెళ్ళిపోయి ఆహారం ఎక్కడుందో కనుక్కొని ఆహారాన్ని తీసుకొని మరి పుట్టలోనికి తీసుకుని వచ్చి గోడౌన్లో స్టాక్ చేస్తూ ఉంటాయి కొన్ని సీమలు. 4వ రకమైన సీమలు సైనిక సీమలు. ఈ సైనిక సీమలు పని ఏంటంటే పుట్టను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఏదైనా సర్పం కానీ సాతాను సర్పము పుట్టను ఆక్రమించుకోవడానికి వచ్చినట్లయితే గిన ఈ యొక్క సైనిక సీమలు ఆ సర్పాన్ని అటాక్ చేసి వాటిని పట్టి పుట్టలోనికి రానికోకుండా అటు నుంచి అటే బయటికి తరిమివేసే పని ఆ యొక్క సైనిక చీమలు చేస్తుంటాయి. ఈ విధంగా 4 రకాలైన చీమలు, 4 రకాలైన పనులు కలిగి ఆ పుట్టను పర్యవేక్షించుకుంటూ, పుట్టలో కాపాడుకుంటూ వారి సంతానాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాయి ఈ చీమలు. పుట్టను ఆక్రమించుకోవడానికి సర్పం వచ్చిందనుకో, దానికి సైనిక చీమలు వెంటనే అటాక్ చేస్తాయి. అటాక్ చేసి వాటిని పట్టుకొని దూరంగా ప్రారంభంత వరకు పుట్ట సమీపంలో ఇంకెప్పుడు కూడా ఆ యొక్క సర్పం అంటే ఆ యొక్క పాము రాకూడదు. ఆ విధంగా దాన్ని తోలిపారేస్తాయి. అలాగే మన జీవితంలో కూడా సాతానుడు మన జీవితాన్ని, మన హృదయం అనబడిన పుట్టని ఆక్రమించుకునేదానికి, మన హృదయంలో కస్మలాలని నింపడానికి సాతాను వస్తూ ఉంటాడు. వాటిని పసిగట్టే వారిగా ఉండి మనము సాతాన్ని తరిమివేసి మన పుట్ట అనబడిన యొక్క హృదయాన్ని దేవుని కొరకు కేటాయించుకొని, దేవుని మాటల కొరకు, దేవుని వాక్యం కొరకు కేటాయించబడుతూ మన జీవిత యాత్రని, మరి దైనందిన జీవితంలో మన ఆత్మీయ యాత్రని ముందు కొనసాగించేవారిగా మనం ఉండాలి.
అంతేకాకుండా చీమలు ఇంకా మేలు ఏం చేస్తాయంటే, చీమలు పుట్టలు అక్కడక్కడక్కడ అడవుల్లో ఎక్కువగా, అడవి ప్రాంతాల్లో చీమ పుట్టలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా భూమిలో ఉండబడిన వేడిని తగ్గించడానికి కూడా పనిచేస్తాయంట. భూమి ఆవిరి లోపల ఉంటే ఆ చీమల పుట్టల యొక్క రంధ్రాల్లోంచి ఆ వేడి కూడా ఆ పైకి వచ్చేసి భూమిని మరి తంపు చేసే యొక్క పని కలిగి ఉంటాయి. అంతేకాకుండా చీమల యొక్క పుట్టలు తోడు చూసినట్లయితే ఆ గృహాల లోపల అంతస్తులు గదులుగా అవి ఎంతో నిర్మించి ఉంటాయంట. వెనకటి రోజుల్లో మరి ఆ యొక్క అపార్ట్మెంట్లు ఇవన్నీ కట్టని దినాల్లో ఆ చీమల పుట్టలని తవ్వి ఆ ఇంజనీర్లు వాటివి ఎలాగా అవి ఏర్పాటు చేసుకున్నాయి అంతస్తులు గదులు అని చూసి వాటి ద్వారా కూడా అపార్ట్మెంట్లు కట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి. అందుకనే చీమలు గొప్ప శ్రామిక ఇంజనీర్లు అని చెప్పచ్చు. ఇంజనీర్లు అయితే ఏం ప్లాన్ కలిగి ఉంటారో ఆ ప్లాన్లో ఇక చీమలు కూడా కలిగి ఉంటాయి. రాణి చీమ మీద దాడి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాణి చీమకు ఈ మిగిలిన 3 గ్రూపులు చీమలన్నీ కూడా లోబడి ఉంటాయి. రాణి చీమ ఏం చెప్తే అది కరెక్ట్గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైక్ చేసేది కానీ, గలాట్ చేసేది కానీ, లేకుంటే రాణి చీమని మాకు వద్దు అని, లేకుంటే రాణి చీమను నాయకత్వం మేము మార్చుకుంటామని కానీ అది ఎప్పుడు కూడా అలజడులు సృష్టించవు ఈ చీమలు. అందుకనే అవి క్రమశిక్షణ కలిగిన చీమలని. చీమలు మరి ఎప్పుడు కూడా తన సరిహద్దులు దాటవు. అంటే ఉదాహరణకి రాణి చీమలు తనకు కేటాయించిన గదుల్లో ఉండే గుడ్లు పెడుతూ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటే ఆ యొక్క రాణి చీమల పనిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయడానికి వేరే కాపలా చీమలు కానీ, శ్రామిక చీమలు కానీ, సైనిక చీమలు కానీ పోవు. కాపలా చీమలు పుట్టని పర్యవేక్షిస్తూ చూస్తూ ఉంటే దాని పరిసరను, దాని సేవను కొనసాగించడానికి వేరే చీమలు డిస్టర్బ్ చేయవు. శ్రామిక చీమలు బయటికి వెళ్ళి మరి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటే దానికి అడ్డు తగులవు వేరే చీమలు. అలాగే సైనిక చీమలు పుట్టని పర్యవేక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటే ఆ యొక్క చీమలను కూడా ఈ వేరే చీమలు వచ్చి డిస్టర్బ్ చేయవు. అంటే ఇవన్నీ కూడా వాటి సరిహద్దుల్లోనే వాటికి కేటాయించిన పనుల్లోనే నిమగ్నమై ఆ యొక్క పనుల్లోనే అవి ముందుకి తనకి కేటాయించిన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకుంటూ ముందుకి కొనసాగుతూ ఉంటాయి. అలాంటి జీవితాన్ని చీమల వలె మనం కూడా ఉండాలనే దేవుడు చీమల యొద్దకు వెళ్ళమని చెప్పాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు ఏమని, చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? చిన్న చీమలు కదా అవి, మన ఊరినే చేత్తో అట్లా ఏళ్ళతో ఇట్లా నలిమేస్తే చనిపోతాయి, కాలు కింద ఇట్లా అంటే చనిపోతాయి. అలాంటి ఒక చిన్న చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నాకుండే ఒక తూకము, నేను ఉండే ఒక భారం చూస్తే 50 కేజీలు, 60 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు దాకా ఉంటారు. 100 కన్నా ఎక్కువ కేజీలు బరువు కలిగిన మానవులు ఉన్నారు అనుకోవచ్చు. ఇంత పెద్ద మానవుడైన నేను అంత చిన్న చీమ దగ్గరికి ఎందుకు దేవుడు పొమ్మన్నాడు? నేను ఒకవేళ ఒక ఏనుగు దగ్గరికి పొమ్మనంటే బాగుండేమో, లేకుంటే ఒక ఒంటె దగ్గరికి పొమ్మనంటే బాగుండేమో అని మానవుడు తలంచుకోవచ్చు. లేకుంటే ఒక సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్పింటే బాగుండేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఆ యొక్క వేరే జంతువుల్లో ఈ యొక్క క్రమశిక్షణ భావంతో కూడిన జీవితం ఎక్కడా లేదు. అందుకనే చీమల్లో ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ఒక జీవితం వాటిలో ఉన్నాయి కాబట్టి, వాటి సరిహద్దుల్లో అవి సక్రమంగా ఉంటాయి కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. మొదటిగా చీమలు రాత్రి పగలు తేడా లేకుండా అవి పనిచేస్తాయి. రాత్రని పగలన్నీ తేడా లేదు. మనం పగలంతా పనిచేస్తే రాత్రంతా నిద్రపోతాం. కానీ చీమలు అలా కాదు. అవి రాత్రి కూడా పనిచేస్తూనే ఉంటాయి. అవి నిద్రపోవు. నిద్రపోయినట్లు మనము చీమలు ఇక్కడ పడుకొని ఉన్నాయి నిద్రపోయినాయని ఎవరు కూడా చూసి ఉండరు. ఎందుకంటే దాని పని అవి కరెక్ట్గా రాత్రి పగలు నెరవేరుస్తూనే ఉంటాయి. మరి ప్రతి చీమ సాటి చీమ ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటాయి. ఏ చీమ అయినా ఇంకొక చీమను త్రోసివేసేది కానీ, దాన్ని నిరాకరించేది కానీ, ఆ చీమల్ని మరి కంప్లైంట్లు చెప్పేది కానీ, ఒక చీమ నుండి ఒక చీమ పోట్లాడేది కానీ అవి చేయవు. ఎందుకంటే సాటి చీమ, పక్కన ఉండే చీమ కోసం అవి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాయి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ మాట రాస్తూ చెప్తున్నాడు,
మీలో ప్రతివాడు అంటే మనం కూడా ఇందులో ఉన్నాము. ప్రతివాడు కూడా తన సొంత కార్యములను మాత్రమే కాక సొంత కార్యాలు అంటే మన కుటుంబం కార్యాలు, మన పిల్లల పనులు, అలాగే మన కుటుంబానికి సంబంధించిన ఏ కార్యాలైనా మనం చేసుకుంటూ నెరవేరుస్తూ ఉంటాం. అలాగే ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే ఇతరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే వారికి కూడా మనం సహాయపడే ఒక విధానంలో మనం ఉండాలి. ఆ విధంగా దేవుడు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీలో ఉండిన సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే మీలో ప్రతివాడును తన సొంత కార్యమును మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది మన బాధ్యత. అలాంటి బాధ్యత మనం కలిగి ఉండాలనే, అలాంటి బాధ్యత చీమలు కలిగి ఉన్నాయి కాబట్టి మనం కూడా అలాంటి బాధ్యతను కలిగి ఉండాలనే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి మూడవదిగా పెద్ద చీమలు చిన్న చీమలకు తర్బీతునిస్తాయి. పెద్ద చీమలు ఏం చేస్తాయంటే చిన్న చీమలకు తర్బీతునిస్తాయంట. అంటే పుట్టలో ఉండే రాణి చీమలు ఎలాగుంటాయో తన చిన్న రాణి చీమలకు అది తర్బీతిస్తూ ఉంటుంది. అలాగే కాపలా చీమలు అవి ఎలాగ కాపలా చేయాలో చిన్న చీమలకి మరి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. శ్రామిక చీమలు బయటికి వెళ్ళి ఆహారాన్ని ఎలాగా పసిగట్టాలి, ఎలాగ ఎతకాలి, ఎలాగ తీసుకురావాలి అని కూడా అవి కూడా తెలియపరుస్తాయి. సైనిక చీమలు తన సైన్యం, తన పని వృత్తి మరి పుట్టని పర్యవేక్షిస్తూ ఎలా కాపలా ఉంటాయో అలాగా ఆ యొక్క చిన్న చీమలు, చిన్న సైనిక చీమలకి అవి తర్బీతును ఇస్తూ ఉంటాయి. అలాగే నేర్పించేవారిగా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో మనం కూడా మన పిల్లలకి, మన తోటి వారికి, మరి మన సంఘస్థులకి, సంఘంలో ఉన్న యవనస్తులకి, సండే స్కూల్ పిల్లలు మొదలుకొని మనకన్నా చిన్నవారందరికీ కూడా మనము దేవుని లేఖన భాగాల ద్వారా వారికి తర్బీతును ఇచ్చేవారిగా ఉండాలి. వారిని ఆత్మీయ జీవితంలో పోషించేవారిగా మనం మాదిరికరమైన జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉండాలి. అలాగే వారికి కూడా నేర్పించేవారిగా ఉండాలని ఈ చీమల ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. నాలుగవది, చీమల జీవితకాలం కేవలం 60 రోజులు మాత్రమే. అంటే 2 నెలలు మాత్రమే అవి జీవిస్తాయి. 2 నెలలు అయిన తర్వాత అవి చనిపోతాయి. అంటే 60 రోజులు అంటే 24 గంటలు లెక్కేస్తే 1440 గంటలు మాత్రమే అవి జీవిస్తాయి. ఆ యొక్క సమయం చాలా తక్కువ కాబట్టి ఏ చీమ కూడా సోమరిగా వండుకోకుండా, నిద్రపోకోకుండా తనకిచ్చిన ఆ యొక్క 2 నెలల కాలంలోనే అవి రాత్రి పగలు మరి తన పని కష్టపడి పనిచేస్తూ మరి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ యొక్క చీమలు మరి తన కార్యాలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తూ ఉంటాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాగే మన జీవితంలో కూడా మనకిచ్చిన సమయం, ఒకవేళ 50 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు దేవుడు, 60 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, 80 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, 100 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు, లేక 100 సంవత్సరాల కన్నా పైబడి వయసు మనకి ఇచ్చిండొచ్చు. మనకిచ్చిన ఇక జీవిత కాలంలో మనము కూడా దేవుని వాక్యానికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలని ఈ చీమల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవదిగా, చీమలకు 2 పొట్టలు ఉంటాయి. ఒక చీమ బయటికి వెళ్ళి ఆహారానికి తీసుకుని వెళ్ళిందంటే అందులో 2 పొట్టలు, ఒక పొట్ట తను తిని బ్రతకడానికి, రెండవ పొట్ట ఇతరుల కొరకు లేక పిల్లల కొరకు, తన పిల్లల కొరకు. అంటే ఆ యొక్క చీమలు ఆహారాన్ని మోసుకొచ్చేదే కాకుండా తన కడుపులో కూడా 2 పొట్టల్లో ఒక పొట్టలో ఉండిన ఆహారాన్ని తను తింటుంది, రెండవ పొట్టలో ఉండిన ఆహారాన్ని తన పిల్లలకు ఇస్తూ ఉంటుంది. అలాగా మన జీవితంలో మనం నేర్చుకున్న యొక్క ఆత్మీయమైన పాఠాలు మన పిల్లలకి నేర్పించేవారిగా ఉండాలి. మన పిల్లలకి ఆహారాన్ని పంచిపెట్టే విధానంలోనే, ఆత్మీయ ఆహారాన్ని మనం పంచిపెట్టే విధానంలో చీమల వలె ఉండాలని తెలియపరుస్తా ఉంది. ఆరవదిగా, చీమల వాటికంటే 60 రెట్లు ఎక్కువ భారాన్ని మోయగలవు. చీమల యొక్క శక్తి సామర్థ్యం చూస్తే ఆ చీమ ఎంత బరువు ఉంటుందో ఆ బరువు కన్నా 60 రెట్లు బరువు ఉన్న ఒక వస్తువుని అవి మోస్తాయంట. అంత గట్టిగా దానికి అంత శక్తి ప్రభావం ఉంటుంది. మనకు 2 రెట్లు ఉండే బరువుని మనం మోయలేం, కానీ చీమలు మాత్రము 60 రెట్లు బరువు ఉండే ఒక బరువుని మోస్తాయి. అందుకనే మన బరువు, ఆధ్యాత్మిక జీవితంలో మన బరువును మనం మోసేవారిగా ఉంటాం. మన భారాన్ని మనం మోసుకుంటూ, మన సిలువను మనం మోసుకుంటూ ఈ దైనందిన జీవితంలో చివరి దాకా మనము మోసేవారిగా ఉండాలని తెలియపరుస్తాము. 7వదిగా,
చీమలు ప్రత్యేకమైన ఆఘ్రాణ శక్తిని కలిగి ఉంటాయి. అంటే వాసన, ప్రత్యేకమైన వాసన చూసే ఒక చీమలుగా ఉంటాయి ఇవి. దేనికోసం చీమలు చూస్తాయంటే ఆహారాన్ని అవి చీమలు రుచి చూస్తాయంట. ఫస్ట్ వెళ్ళంగానే ఆహారాన్ని తీసుకొని ఆ యొక్క గూడానికి తీసుకొని రావాలంటే ఎక్కడైనా ఆహారం పడి ఉంటే కిచెన్లో కానీ హాల్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఆహారం పడి ఉంటే అక్కడికి చీమలు వస్తాయి. వచ్చి ఫస్ట్ ఆహారాన్ని రుచి చూస్తాయి. ఇది మనకి తినడానికి పనికి వస్తుందా లేదా అని రుచి చూస్తుంది. తర్వాత ఇది నిల్వ ఉంటుందా లేదా, ఈ యొక్క ఆహారాన్ని తీసుకుని పోయి మేము అక్కడ గోడౌన్లో స్టాక్ పెడితే ఇది చెడిపోకుండా చాలా రోజులు ఉంటుందా లేదా అని టెస్ట్ చేస్తుందంట. మూడవది, దీన్ని తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని ప్లాన్ వేసుకుంటుంది. అవును, నేను మోసుకెళ్ళగలుగుతానా ఈ యొక్క ఆహారాన్ని, ఎంత బరువు ఉంది ఇది, నా చేత అవుతుందా అని ప్లాన్ వేసుకుంటుంది. ఈ విధంగా చీమలు ఆహారాన్ని తీసుకుని వెళ్ళేదానికి ఆహారాన్ని రుచి చూస్తాయి, నిల్వ ఉంటుందా లేదా టెస్ట్ చూసుకుంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా కూడా పరీక్ష చేసుకొని ఆ యొక్క ఆహారాన్ని తీసుకుని వెళ్ళి గోడౌన్లో దాచుకుంటుంది. అలాగే 8వదిగా చీమలు ఐకమత్యమును కలిగి ఉంటాయి. చీమల ఒక స్వభావం ఏమిటంటే ఎప్పుడు ఐకమత్యం కలిగి ఉంటాయి, ఎప్పుడు కూడా అవి కొట్లాడుకునేది అట్లా లేదు. ఐకమత్యం, ఏ చీమ ఇంకొక చీమను తక్కువ చేయదు, తక్కువ చేసి చూడదు. నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నేను సీనియారిటీ, నువ్వు జూనియర్ అనేది ఏమి ఒక వ్యత్యాసం చీమ చూపించదు. మళ్ళీ ఏ చీమ ఇంకొక చీమని నిర్లక్ష్యం చేయదు, ఎప్పుడు కూడా ఇంకొక చీమను నిర్లక్ష్యం చేయదు, దేని కెపాసిటీ దానికే. అలాగే మోసే చీమలు, పర్యవేక్షణ చేసే చీమలు, గుడ్లు పెట్టే చీమలు, తర్వాత పుట్టను పర్యవేక్షించే చీమలు, యుద్ధం చేసే చీమలు, దేని పని దానికే. కాబట్టి నేను ఎక్కువ, నేను తక్కువ అనేదేమి దానికి లేదు. అందుకని ఒక చీమ నుండి ఇంకొక చీమ నిర్లక్ష్యం చేయకుండా సమానంగా చూసుకుంటే ఒక స్వభావం చీమల యొద్దకు ఉంది. అందుకే దేవుడు మీరు చీమల యొద్దకు వెళ్ళండి అని తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఇంకొకటి, చీమ ఇంకొక చీమని హాని తలపెట్టదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక చీమకి హాని కలగాల, దానికి నష్టం జరిగించాలా అనే ప్లాన్ లేదు. మనుషులైతే గిన ఒకరు బాగుపడితే ఇంకొకరు ఓర్చుకోని స్థితి. ఈ విధంగా ఏదో ఒక విధంగా ఆ కుటుంబానికి లేకుంటే వారికి నష్టం కలిగించాలని అనుకుంటారే కానీ చీమలు అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా చేయవు. దాని హాని మాత్రము తలపెట్టదు. అలాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలనే దేవుడు చీమల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంతేకాకుండా ఏ చీమ ఇంకొక చీమను నష్టపరచవు, ఎట్టి పరిస్థితుల్లో నష్టపరచడానికి అవసరమే లేదు. ఏ చీమ ఇంకొక చీమను బానిసలుగా చూడవు. మీరు తక్కువ, మేము ఎక్కువ అనే ఒక బానిసత్వాన్ని మరి ఏలు పెట్టి చూపించే ఒక స్వభావం చీమల్లో లేదు. అది మానవుల్లో ఉండొచ్చు, లోక సంబంధమైన మానవుల్లో, రక్షణ మారు మనసు లేని రోజుల్లో వీరు ఎక్కువ వీరు తక్కువ అని చూసేవారు. కానీ రక్షణ మారు మనసు పొంది దేవుడే మన దేవుడు అని గుర్తెరిగిన పిమ్మట మనమంతా కూడా బానిసలం కాదు, మనం స్వతంత్రులము, దేవుని పిల్లలము, మన సమానత్వాన్ని పొంది ఉన్నామని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. మరి ఏ చీమ ఇంకొక చీమను త్రోసివేయవు. ఇది నా త్రోవ, ఇది నా స్థలము, ఇది నా గూడు, నువ్వు ఇక్కడ రాకూడదు అని తోసేవి. అవన్నీ కూడా చీమలన్నీ ఐకమత్యం కలిగి ఉంటాయి కాబట్టి అన్నీ కలిసి ఉంటాయి, అన్నీ కలిసి తింటాయి, అన్నీ కలిసి పనులు చేస్తాయి, అన్నీ కలిసి సహకరించుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తాయి. అందుకని త్రోసివేసే ఒక స్వభావం మనిషిలో ఉంటుంది కానీ అది చీమల్లో ఉండదు. అందుకనే ఇలాంటి మనిషిని దేవుడు చీమల యొద్దకు వెళ్ళండి, మీరు వాటి నడతలను చూసి నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. 9, చీమలు ప్రణాళికబద్ధమైనవి. చీమలు వరుసలో క్రమంగా వెళ్తూ ఉంటాయి, ఏ పని చేయాలో ప్లానింగ్ కలిగి ఉంటాయి. అవి ఎక్కడైనా ఆహారం కొరకు ఎత్తుక్కుంటూ బయటలు చేరినప్పుడు అవి వరుసగా 1 by 1 అంటే ఒకటి వెనకమాల ఒకటి వరుసగా క్రమంగా వెళ్తూ ఉంటాయి. ఏదైనా దారిలో అడ్డం వచ్చింది అనుకోండి, మధ్యలో దానికి అడ్డం వస్తే ఆ చీమలు అట్లాగే వరుసగా నిలబడతాయి. అంతేకాని ఇక్కడేమో అడ్డం వచ్చింది అని అటువైపు 4 ఇటువైపు 4 అటు ఇటు గుంపులు కూడి అక్కడ ట్రాఫిక్ జామ్ చేయవు. మనుషులైతే మోటార్ బైకుల్లో కానీ కారుల్లో కానీ వాహనాల్లో వెళ్తున్న క్రమంలో ఎక్కడైనా బజార్లో ట్రాఫిక్ జామ్ అయితే, యాక్సిడెంట్లు అయిన సందర్భంలో ఇలాగ ఉన్నప్పుడు, లేకుంటే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు,
అక్కడ రైల్వే ట్రాక్ వేసినప్పుడు మనం నించుని ఉంటే అవును ఇక్కడ ముందు కార్ నించుని ఉంది, దాని వెనక మళ్ళీ నించోవాలని వన్ బై వన్ నిలబడరు మనుషులు. అక్కడి నుంచి ఎందుకు ఇలాగా నించున్నారు, ట్రాఫిక్ ఎందుకు అయిందని అటు కొంతమంది ఇటు కొంతమంది, అటు ఇటు రెండు సైడ్లు వచ్చేసి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. తర్వాత పోలీసులు వచ్చి ఆ ట్రాఫిక్ను సక్రమంగా వదిలేంత వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉంటుంది. అందుకనే మనుషులకి ఉండే యొక్క స్వభావం కన్నా సీమల్లో ఉండబడిన ఒక స్వభావము చాలా ప్రణాళికబద్ధమైనది. అందుకే దేవుడు మీరు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోండి అని అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మరి 10వదిగా చూసినట్లయితే చీమలు తమ ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించవు. చీమలు తన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా విరమించవు. అంటే దాన్ని ఏం ప్రయత్నం చేయాలనుకుంటుందో ఆ యొక్క ప్రయత్నాన్ని ముందు కొనసాగిస్తూనే ఉంటాయి. ఆ యొక్క చీమల ఆహారం తెచ్చే క్రమంలో కానీ, లేకుంటే శత్రువైన సర్పంతో పోరాడే క్రమంలోనే కానీ, పుట్ట చుట్టూ మరి ఆ యొక్క రౌండ్లు వేసుకుంటూ కాపలా కాసే విధానంలో కానీ ఎప్పుడే కానీ తన ప్రయత్నాన్ని విరమించుకోవు. ఇంకా సార్లే వాళ్ళు చేసుకుంటారులే, నాకు అలసిపోయాను, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని విరమించుకున్నది ఏముండదు. చీమలు ఎప్పుడు కూడా స్టడీగా ఉంటాయి, అలర్ట్గా ఉంటాయి, నిద్రపోవు, సోమరిగా ఉండవు. అందుకనే తమ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా విరమించవు. ఇక్కడ 14వ శతాబ్దంలో, క్రీస్తు శక 14వ శతాబ్దంలో మంగోలియన్ రాజ్యంలో టైమూర్ అనే ఒక రాజు శత్రువుల చేత ముట్టడించి తన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఆ యొక్క టైమూర్ రాజు శత్రువులతో ఓడిపోయి తన రాజ్యాన్ని వారు ఆక్రమించుకున్న తర్వాత ఓడిపోయినందుకు నిరాశ చెంది ఒక చోటకి వెళ్ళి ఆలోచన చేసుకుంటూ మరి ఆయన అనుకున్నాడంట, నేను ఎలాగో కోల్పోయాను, నేను మళ్ళీ తిరిగి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను, రాజు కూడా లేడు, నా సైనికులందరూ కూడా చనిపోయినారు, నాకు ఇంకెనక ముందు సపోర్ట్ కూడా లేరు, కాబట్టి ఇన్ని రోజులు నేను రాజరికంగా బ్రతికాను, గొప్పవాడిగా ఉన్నాను, ఇప్పుడు ఇవన్నీ కోల్పోయి నేను ఎలాగ బ్రతకాలి, అందుకనే నేను చనిపోతే బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటూ చనిపోదామని, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంలో ఆలోచన చేసుకుంటూ ఒకచాటి కూర్చొని ఉంటే గోడకు ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నప్పుడు గోడ మీదకి ఒక చీమ మొక్కజొన్న గింజను తీసుకొని అది వెళ్తూ ఉంది. పైకి గోడని ఎక్కుతూ ఉంది మొక్కజొన్న గింజను తీసుకొని. అప్పుడు మధ్యలోనికి వెళ్ళింది, ఆ మొక్కజొన్న గింజ జారి కింద పడింది. మళ్ళీ చీమ కిందకు వచ్చింది, మొక్కజొన్న గింజను మళ్ళీ ఎత్తుకుంది, మళ్ళీ పైకి తీసుకుని వెళ్తూ ఉంది. మధ్యలోనికి వెళ్ళింది, మళ్ళీ జారి పడింది. ఈ విధంగా 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేస్తూ 69 సార్లు మధ్యలోనికి వెళ్ళడము, పడిపోవడము, చివరి దాకా వెళ్ళడము, పడిపోవడం. ఆ విధంగా 69 సార్లు ప్రయత్నం చేసి మరి చివరిగా 70వ సారి ఆ యొక్క చీమ కిందకి వచ్చి మొక్కజొన్న గింజను మళ్ళీ తన నోటితో కరుచుకొని మళ్ళీ గోడను ప్రాకుతూ మళ్ళీ మొక్కజొన్నను తీసుకొని పైకి వెళ్ళిపోయింది. 70వ సారి ఆ యొక్క గింజని సక్రమంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకొని తన బలాన్ని పుంజుకొని మరి 70వ సారి ఆ గోడను వెక్కి ఆ యొక్క మొక్కజొన్న గింజని ఆ చీమ తీసుకుని వెళ్ళి విజయాన్ని సాధించింది. ఈ దృశ్యాన్ని అంతటినీ కూడా ఆ మంగోలియన్ రాజు టైమూర్ అనబడిన యొక్క రాజు చూస్తూ అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. నేను ఒక్కసారి కోల్పోతేనే నాకు ఇంతగా చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను. ఈ చీమ 69 సార్లు కోల్పోయింది. ఈ మొక్కజొన్నను తీసుకుని వెళ్ళే క్రమంలో 69 సార్లు ప్రయత్నం చేసి కోల్పోతూ 70వ సారి ఆ మొక్కజొన్న గింజను విజయంతో అది తీసుకుని వెళ్ళింది. అంటే అది ఎన్నిసార్లు కోల్పోయినా కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు, తన ప్రయత్నాన్ని ముందు కొనసాగించిందే కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయలేదు అని ఒక నిర్ధారణలోనికి వచ్చినాడు ఈ యొక్క టైమూర్ అనబడిన ఒక రాజు. అప్పుడు తాను ఆ దృశ్యాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని నేను కూడా ప్రయత్నం చేయాలి,
ఒకసారి కాకుండా 2 సార్లు ప్రయత్నం చేసి తిరిగి నా రాజ్యాన్ని నేను జయించాలి, నా రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నా యొక్క స్థానాన్ని నేను తీసుకోవాలి, నా రాజరికాన్ని నేను తిరిగి పొందాలి అనే ఒక దృఢ నిశ్చయంలోనికి వచ్చినాడు అన్నమాట. దృఢ నిశ్చయంలోనికి వచ్చి మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని చిన్న చిన్నగా సైన్యాన్ని పెంచుకుంటూ వారికి ట్రైనింగ్ ఇస్తూ ఆ విధంగా బలాన్ని సమకూర్చుకున్న తర్వాత శత్రు రాజుతో మరి యుద్ధం చేసి మరి వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి స్వతంత్రించుకొని రాజు ఆ యొక్క స్థానానికి వచ్చినాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోండి అని. ఆ విధంగా తన జీవితంలో మార్పు వచ్చి తన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సీమల ద్వారా అవకాశం కల్పించబడింది. 11వది, సీమలు తాము అనుకున్నది సాధించే వరకు మరణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. తను అనుకునేది సాధించే వరకు. ఆహారానికి కోసం అది బయలుదేరితే దారిలో అనేకమైన మరి ఆటంకాలు ఏర్పడతాయి. మనుషులు కొన్ని తొక్కేస్తూ ఉంటారు, పాసి ఊడ్చే క్రమంలో కొన్ని చనిపోతూ ఉంటాయి. ఆ విధంగా మరి నీళ్ళు చల్లేటప్పుడు లేకుంటే బండలు తుడిచేటప్పుడు చీమలు కనపడవు కదా, ఆ చీమలకి ఎన్నో ఆపదలు మనుషుల ద్వారా లేకుంటే జంతువుల ద్వారా పశువులు కూడా చీమలను తొక్కుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రాణులు కూడా తొక్కుతూ ఉంటాయి, ఆ చీమలు వెళ్తూ ఉంటాయి. అవి చూసుకోవు, చిన్న చీమలు కాబట్టి దాన్ని ఎవరు గమనించరు కాబట్టి ఆ విధంగా దానికి ఎన్నో ఆపదలు కలుగుతూ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ఆపద వచ్చినా కూడా తాను అనుకున్న ఒక గమ్యాన్ని అది సాధించే వరకు కూడా అలాగే ప్రయాణము కొనసాగిస్తూనే ఉంటాయి. అలాంటి స్వభావము చీమల్లో ఉండే. అందుకే చీమల యొద్దకు వెళ్ళి మీరు నేర్చుకోండి. మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, కష్టాలు, నష్టాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మనకి ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలోనికి ముందుకు మనం వెళ్తూ ఉండే కొద్దీ ఎన్నో ఆటంకాలు సాతానుడు సృష్టిస్తూ ఉంటాడు. మనల్ని తొక్కివేయడానికి, మనల్ని నిర్లక్ష్యం చేయడానికి, మనలో నిరుత్సాహం తీసుకొని రావడానికి, ఇంకా ఈ జీవితం వద్దు, నేను చనిపోతే బాగుంటుంది అనే ఒక ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటాడు సాతాను. కానీ అలాగా చీమల వలె మనం ధైర్యంగా ఉండి ఆపదలన్నింటినీ ఎదుర్కొంటూ మన గమ్యాన్ని చేరేంత వరకు మనం ప్రయాణం చేస్తూనే ఉండాలి. అందుకని చీమల యొద్దకు మీరు వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. మరి 12వది, చీమల తమ గృహాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాయి. చీమల యొక్క పుట్టలను వెళ్ళి తవ్వి చూసినట్లయితే అక్కడ ఎక్కడ కూడా దుమ్ము ధూళి ఏమి అవకాశం లేకుండా అన్ని గదులుగా ఏర్పాటు చేసి గోడన్ ఆహారం అంతా ఒక సైడ్ పెట్టేసి అవి తినడానికి మరి ఒక సైడు, అలాగే దాని కిచెన్లు, తర్వాత హాలు, బెడ్రూమ్లు ఎలాగా మరి ఉంటాయో అలాంటి రూమ్లన్నీ కూడా ఆ పుట్టల్లో అవి ఎంతో సక్రమంగా స్వచ్ఛంగా ఉంచుకుంటాయి అన్నమాట. ఆ విధంగా చీమలు తమ గృహాలని స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుకుంటాయి. అలాగే మన జీవితంలో కూడా మన హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మన హృదయంలోనికి కస్మలాలు చేరకూడదు, పాపం చేయడానికి ప్రయత్నం చేయకూడదు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఇలాంటివి మన హృదయాన్ని చేజారుకోకుండా మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దేవుని వాక్యం ద్వారా నింపుకుంటూ, దేవుని వాక్యం ద్వారా కడగబడుతూ, దేవుని మాటలను ఆలకిస్తూ, దేవుని ద్వారా మనం ప్రయాణం చేస్తూ మన హృదయం అనబడిన ఆ యొక్క చీమల పుట్టని మనం క్షేమంగా శుభ్రంగా ఉంచుకోవాలని అందుకే దేవుడు చీమల యొద్దకు వెళ్ళండి అని చెప్పాడు, నేర్చుకునే యొక్క క్రమం గురించి. అలాగే చివరిగా చీమలు మరి క్రమశిక్షణ కలిగిన యొక్క చీమలు. ఒకటి క్రమశిక్షణ కలిగి ఉంటాయి, రెండవది మరి ఐక్యత కలిగి ఉంటాయి, మూడవది పొదుపు కలిగి ఉంటాయి. తన జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది, తమ జీవితంలో ఐక్యత కలిగి ఉంటాయి, తమ జీవితంలో పొదుపు కలిగి ఉంటాయి. అలాంటి పొదుపు కలిగిన జీవితం క్రైస్తవ జీవితం కలిగి ఉంటుంది. ఆ విధంగా అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, మన జీవితంలో ఐక్యత ఉండాలి, మన జీవితంలో పొదుపు ఉండాలి. ఈ మూడు కూడా మనం కలిగి ఉండి మన జీవితంలో మరి చీమల యొద్దకు వెళ్ళి ఏమైతే పాఠాలు నేర్చుకుంటున్నామో ఆ విధానంలో మనం ముందుకు కొనసాగించాలి. దేవుని రాకడ పర్యంతరము, దేవుడు వచ్చేంతవరకు, మనం ఈ భూమి మీద ఉండేంతవరకు మనం దేవుని బిడ్డలుగా జీవించే ఒక అవకాశాన్ని పొందుతూ ఉండాలి. అందుకని చీమలని మన యొద్దకు తీసుకుని వచ్చి మనతో మాట్లాడిన దేవుడు గొప్పవాడు, ఆయన నీతిమంతుడు. అందుకని ఆయన ఆలోచనల ప్రకారంగా, ఆయన మనస్తత్వం ప్రకారం మనం జీవించుదాం. మరి దేవుడు
ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.